నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చాలా స్థానాల్లో ఓడిపోయినప్పటికీ 30 రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రజలు యోగి ఆదిత్యనాథ్ను ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రిగా ఓటు వేశారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ 30 రాష్ట్రాలలో 136,463 మందిపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఇది రూపొందించబడింది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 33% మంది ఆదిత్యనాథ్ను ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎన్నుకోగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 3వ స్థానంలో నిలిచారు. 9.1% మంది ఆమెకు అనుకూలంగా ఓటు వేశారు. 4.7% మంది తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 4వ స్థానంలో నిలవగా 5వ ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిలిచారు. అయితే ఎంకే స్టాలిన్ చంద్రబాబు మధ్య కేవలం 0.1% మాత్రమే తేడా ఉంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ ఎన్నో స్థానంలో ఉన్నారన్నది మాత్రం వెల్లడించలేదు. లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణ 12% పాయింట్లు భారీగా తగ్గినట్లు కనిపిస్తోంది. అప్పుడు చేసిన సర్వేలో దాదాపు 51% మంది సీఎం ఆదిత్యనాథ్ పని పట్ల సంతృప్తి చెందారని చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 39%కి పడిపోయింది. 2023 ఆగస్టులో చేసిన సర్వేలో దాదాపు 47% మంది ఆదిత్యనాథ్ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. हमें लागत को कम करने के लिए विश्व मुक्त खेती की तरफ जाने की आवश्यकता है. हमारी धरती माता, हम इसको मां कहते हैं, लेकिन मां की सेहत का ख्याल नहीं रख पा रहे हैं. एक तो तकनीक अपनाना पड़ेगा. ड्रिप इरिगेशन और भी अन्य तकनीक आ चुकी है. कम पानी में अच्छा उत्पादन. दूसरा, प्राकृतिक खेती, गौ माता की भी रक्षा होगी, साथ साथ जो अन्न उत्पादन होगा वह किसी भी स्थिति में केमिकल फर्टिलाइजर से कम नहीं होगा. लेकिन हमें थोड़ा सा प्रशिक्षण लेना होगा, इसके बारे में थोड़ी जानकारी लेनी होगी. प्राकृतिक खेती की तरफ प्रदेश में लगभग 1.25 लाख एकड़ क्षेत्रफल में यह खेती इस समय वर्तमान में हो रही है. इसको बढ़ाने की आवश्यकता है. हम बढ़ाएंगे, आने वाली पीढ़ी के भविष्य को उज्जवल कर पाएंगे, सुरक्षित कर पाएंगे. ఇక మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ద్వారా సీఎం మమతా బెనర్జీ ప్రజాదరణ 33% నుంచి 46%కి పెరిగింది. పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో 29 సీట్లు గెలుచుకుని టీఎంసీ తన పట్టు నిలుపుకోగా 2019లో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం 11 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतिये नमः. श्री रामलला भगवान की, श्री रामलला भगवान की. श्री राम जन्मभूमि मंदिर की स्थापना भारत के सांस्कृतिक पुनर्जागरण का आध्यात्मिक अनुष्ठान है. यह राष्ट्र मंदिर है. जय जय सीताराम, जय जय सीताराम. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.